అనకాపల్లి జిల్లాలో 4 ఎంపీపీలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మాడుగుల నియోజకవర్గంలోని మాడుగులతో పాటు దేవరాపల్లి ఎంపీపీలను కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో 4 ఎంపీపీలను కైవసం చేసుకోవడంతో పాటు దేవరాపల్లి ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మి గారు, అలాగే జడ్పీటీసీ సభ్యులు కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నిక ఏ విధంగా జరిగింది? అసలు ఎంపీటీసీలంతా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డారని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎలా గెలిపించారని మీరు భావిస్తున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన పాలనలో అందరికీ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగింది. తిరిగి ఆయన నాయకత్వమే ఆయన పరిపాలన కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎంపీటీసీలు కూడా అదే ఉద్దేశం మీద అందరూ ఆయన పాలన కావాలనుకుంటూ నన్ను ఏకగ్రీవంగా వాళ్ళందరూ ఎన్నుకొని ఆమోదించడం జరిగింది ఎంపీపీగా. రాబోయే ఎలక్షన్కి కూడా మాకు ఆయన పరిపాలన కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆ ధీమా మీద, ఆ నమ్మకం మీద ఇప్పుడు ఎవరు కూడా మరొక వైపు ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారన్నా, ముత్యాలనాయుడు గారన్నా ఇక్కడున్న ఎంపీపీలకు కానీ లేదంటే మీకు కానీ ఎందుకంత నమ్మకం ఉంటుంది? ఎందుకంత నమ్మకం అంటే ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన చూసాము. ఆయన ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు అటువంటి న్యాయం చేయలేదు. ఎక్కువగా రైతులన్నా పేద ప్రజలన్నా సరే ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అందరి యందు బాధ్యతగా చూశారు. చదువుకునే పిల్లలకే కానివ్వండి, రైతులకే కానివ్వండి, అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు. అటువంటి నాయకుడు మరి లేరు. ఆయన తండ్రి తర్వాత మళ్ళీ తండ్రి ఆశయాలకు తగినట్టుగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు కల్పించారు. అందుకని మేము అటువంటి నాయకుడి ఆయన నాయకత్వంలో మేము ఉండాలని, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందని అదే నమ్మకంతో మేము ఆయన వెనక ఆయన బాటలో నడవాలని అనుకుంటున్నాం. ఇక్కడ మా నాయకుడు కూడా ఈ నియోజకవర్గంలో మా ముత్యాలనాయుడు గారు కూడా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ అందరికీ భరోసాగా ఉన్నారు. ఆయన మాట మీద, ఆయన బాటలో మేము నడిచాము. అందుకు మంచి ఫలితమే వచ్చింది. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం మళ్ళీ సారి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో విధంగా వీళ్ళని పడగొట్టాలని కావాలని ఎలక్షన్ పెట్టారు. కావాలైతే లేకపోతే ఇప్పుడు అసలు అవసరం లేదు. అయితే వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఈ సత్తా ఏంటో. 55 స్థానాలకి 52 స్థానాలకి 35 స్థానాలు మనమే తీసుకున్నాం. ఇక ఇప్పుడే తెలిసిపోతుంది వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో ఏంటో అనేసి. అందుకు సంతోషంగానే ఉంది మాకు. సార్ చెప్పండి, అనకాపల్లి జిల్లాలో 4 ఎంపీపీలను కూడా ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడో కూడా ఎంపీటీసీలు పార్టీ మారడం కానీ లేదంటే పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం సంఘటనలు ఎక్కడ జరగలేదు. దీన్ని ఏ విధంగా మీరు భావిస్తారు? మొన్న జరిగినటువంటి 27వ తేదీన జరిగినటువంటి ఎన్నికలు ఎంపీపీలు, వైస్ ఎంపీపీ ఎన్నికలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినాయి. అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎస్రాయవరం, మాకవరపాలెం, మాడుగుల, దేవరాపల్లి ఈ 4 మండల పరిషత్ అధ్యక్షులకి ఎన్నిక జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎలానా రాష్ట్రంలో ఏ విధంగా అయితే చాలా చోట్ల అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, ప్రలోభాలు చేస్తూ అనేక రకాలుగా కూటమి ప్రభుత్వము భయోందోళనకు గురి చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో జరిగినటువంటి స్థానాల్లో అధిక స్థానాలని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్రాయవరంలో కానీ, నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించినటువంటి మాకవరపురంలో కానీ, మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాడుగుల, దేవరాపల్లి 4 మండల పరిషత్ అధ్యక్షులను కూడా ఎంపీటీసీలు ఎటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేదానికి, ఈ రాష్ట్రంలో కనువిప్పు, కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రీవంగా 4 మండల పరిషత్ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం నిజంగా చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజలు కూడా ఈ ఎన్నికల వైపు ఒకసారి చూశారు ఏమవుతుందని చెప్పి. ఎందుకు అనంటే అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది, ఈరోజు ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. ఎలాగైనా సరే
కూటమి ప్రభుత్వం అత్యధిక ఎంపీపీలని తీసుకెళ్ళిపోతుందేమో అనేటువంటి ఇది కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు అమలు చేయకపోయినటువంటి విధానంతో వాళ్ళకి చెంపపెట్టుగా ఉండే విధంగా ఎంపీటీసీలు అందరూ కూడా మరలా వైసీపీకి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులను గెలిపించుకోవాలనే ఆతృత ప్రజల్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఎందుకు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాల్లో బహిరంగ సభ వేదికల మీద ప్రసంగాల్లో చూశారు. నాకు ఓటు వేయకపోయినటువంటి వారికి కూడా అర్హత ఉంటే పథకాలన్నీ కూడా అమలు చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైసీపీ అనేటువంటి మాట మాట్లాడితే ఎటువంటి పథకం కూడా వారికి ఇవ్వడానికి వీల్లేదు, ఏ కార్యాలయానికి వెళ్ళినా వాళ్ళకి పనులు జరగడానికి వీల్లేదని చెప్పి తన మాటల్లో ప్రజలు ఇద్దరు పరిపాలన ఇద్దరు మాట తీరికి చూశారు స్వయంగా. అందువలన ఇక్కడి నుంచి ఏ ఎన్నిక వచ్చినా సరే వైసీపీకే పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలందరూ కూడా కేవలం 9 మాసాల్లోనే కలిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పథకాలన్నీ సాచురేషన్ మోడ్లో అమలు కాబడతాయి. మరలా పేద ప్రజలు పేద విద్యార్థులు చదువుకునేదానికి కానీ ఈరోజు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరిచేదానికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా దాన్ని 2.5 లక్షలకి తగ్గించేటటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వస్తువులు కానీ పేదవాడికి పనికొచ్చేటువంటి ప్రభుత్వ వైద్యశాలలు పిహెచ్సి సెంటర్స్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు, కేహెచ్ కావచ్చు, అనేకమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పంపిణీ చేసినటువంటి మందులే ఇప్పటికీ కూడా వాడుతున్నారు. అయిపోయినటువంటి మందులేవి కూడా తిరిగి మళ్ళీ తెప్పించే కార్యక్రమం 9 మాసాల్లో కూటమి ప్రభుత్వము చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎక్కడా కూడా ₹1 లంచం అనేటువంటి మాట, లంచం అంటేనే భయపడేటువంటి పరిస్థితి. ఈరోజు 2014-19 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం విధానం ఎలాగైతే ఉందో ఈరోజు మరలా 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ లంచగొండి విధానానికి డోర్లు బార్లా తెరిచారు. ఏ హాస్పిటల్లో కూడా సక్రమంగా వైద్య సౌకర్యాలు అందించే పరిస్థితులు కూడా లేవు, మందులు లేవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువలన అమలు చేస్తామన్నటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి మాయ మాటలు చెప్పి ఏదో విధంగా అధికారంలోకి రావాలని తాపత్రయంతోనే చెప్పినటువంటి మాటలు ఏవి కూడా ఈరోజు అమలు చేయట్లేదు. నేను ప్రశ్నిస్తా అన్నటువంటి జనసేన నాయకుడు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ప్రశ్నించకన్నా తను ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడడానికే ఉన్నట్టు కనిపిస్తుందో తప్ప ఎన్నికల ముందు ముఖ్యంగా మహిళల పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడనేటువంటి మాట ఈరోజు ఎందుకు వినిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ సూపర్ 6 పథకాలని అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు, అడగలేకపోతూ ఉన్నారు. దొందుకు దొందే అనే విధంగా అందరూ కూడా ఒక్క మాట గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయంటున్నారు. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించారు. మరి ఈరోజు మీకు అంత చిత్తశుద్ధి ఉండి మీ మీద ప్రజలకి అంత నమ్మకం ఉండి ఒక పార్టీ మేము రూలింగ్ చేస్తామనుకుంటే మీరు ఒక్కొక్క పార్టీ పోటీ చేసి ఒకే పార్టీ రాష్ట్రంలో వైసీపీ ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పరిచిందో అలాగే మీరు కూడా ఒకే పార్టీ వైసీపీ మీద పోటీ చేసి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ఆ రోజు మీరు హేళన చేయండి, బాగుంటుంది. అంతేగాని అటు బీజేపీ, ఇటు జనసేన,
ఇటు తెలుగుదేశం 3 పక్కల్లాగా 3 పార్టీలు కలిస్తేనా కానీ మా దగ్గర పోటీకి నిలవలేకపోయినారు. మీకు మాకు ఓటింగ్ శాతం ఎంత? 40%. వైసీపీకి పక్కా ఓటింగ్ ఉంది. సీట్లు కోల్పోవచ్చేమో, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 40% ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఓటేసే విధానాన్ని స్పష్టంగా చూశారు. కానీ మీ 3 పార్టీలు కలిపి ఎంతకు వచ్చాయి? ఒకసారి బేరీ చేసుకోండి. మీ 3 పార్టీలు ఎవరికాలు ఏ ఓట్లుగా ఓట్లు చేర్చుకుంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేది? వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. అందువల్ల మీరు ఏదో రాష్ట్రాన్ని ఏదో చేస్తామో, అభివృద్ధి చేస్తామో, సూపర్ 6 అమలు చేస్తామో, పేదలకు భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు అవి కూడా ఇవాళ కనిపించట్లేదు, వినిపించట్లేదు. అందుగురించే ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎక్కడ పోటీకి నిలబెట్టిన వైసీపీ గెలిపించడానికి, వైసీపీని ఏకగ్రహం ఎన్నుకోవడానికి ఎంపీటీసీలందరూ కూడా ఐక్యతతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు ఎటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1-6 దౌర్జన్యాలు చేశారు. మనం చూసాం టీవీల్లో. ఇక్కడి నుంచి క్యాంపెయిన్కి ఒకసారి అలాగ టూరిజం చేసుకొద్దామని చెప్పి కర్ణాటక వెళ్తే, కర్ణాటక నుంచి ఇటు వైపు రానివ్వకుండా అక్కడ నిలువరించడానికి అక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, హైకోర్టు నుంచి ఆర్డర్ చేస్తే పోలీసు బందోబస్తుతోని మళ్ళీ మన ఆంధ్రాలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ కూడా వాళ్ళ స్థానాలకు చేరుకోవడానికి వీలు లేకుండా మరి బస్సులని, కార్లని అడ్డం పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఒక దుష్ట పరిపాలన ఈవేళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఒక రెడ్ బుక్ పరిపాలన ఈరోజు ఏదైతే ఆ రోజు లోకేష్ చెప్పాడు రెడ్ బుక్ పరిపాలన చేస్తామని చెప్పి, ఈరోజు అదే రెడ్ బుక్ పరిపాలనని తప్పుడు విధానాలతోని, దౌర్జన్యాలతోని ఈరోజు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలు, అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఒక భయాందోళన, అంటే ఆ కూటమి ప్రభుత్వం తాలూకు వైఫల్యాల్ని అందరూ కూడా ఎండగడతారు, సోషల్ మీడియాల్లో ట్రోల్ చేస్తారు, రాష్ట్ర ప్రజలను మోసం చేసింది తెలుగు కూటమి ప్రభుత్వం అని చెప్పి చేస్తారనే ఉద్దేశంతో సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేస్తూ కేసులు పెడతామని చెప్పి అటువంటి అరాచకాలకి పాల్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇప్పటికే మేము ఇంకా ఎన్నో ఒక 2-3 సంవత్సరాలు పడుతుందేమనుకున్నాం. కానీ కేవలం 9 మాసాలు పూర్తయినప్పటికే కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలను కూడా ప్రజలు గమనించారు. ఇటు విద్యార్థులు కానీ, రైతులు కానీ, అక్కచెల్లెమ్మలు కానీ వాళ్ళకి ఇస్తామన్నటువంటి 18 సంవత్సరాలకి 1500 ఇస్తామని చెప్పారు. ఈరోజు వికలాంగులకేమో 6000 రూపాయలు ఇస్తామని చెప్పి పెన్షన్ ఒక పక్క ఇస్తూ ఈవేళ కాళ్ళు కూడా రాలేనటువంటి వాళ్ళకి, చేతులు మొండి ఉన్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ వాళ్ళ పెన్షన్లు కూడా తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనంటే ఇవ్వడం ఎందుకు, తీసేయడం ఎందుకని చెప్పి ఈవేళ వికలాంగులే మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఈరోజు నడి రోడ్డు మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వికలాంగులు, ఆ ఆరోగ్య పెన్షన్లు తీసుకునేటువంటి వారు కానీ అందరూ కూడా రోడ్డుకి 18 సంవత్సరాలు కలిగినటువంటి దాటినటువంటి అక్కచెల్లెమ్మలు కానీ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఈవేళ రామానాయుడు ఇరిగేషన్ మంత్రి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 చెప్పినటువంటి మాటల్లో ఎన్నికలు అయినంటనే ఇస్తామని చెప్పాడు. నెక్స్ట్ మంత్ తీసుకుంటారని చెప్పాడు. ఏవి వేళ 9 మాసాలు అయినా ఎక్కడ రైతు భరోసా ఎక్కడుంది? అమ్మఒడి ఎక్కడుంది? అమ్మకు వందనని చెప్పావు, అమ్మకు వందనం లేదు కానీ తండ్రికి మాత్రం ఫుల్గా ఇంధనం మాత్రం సప్లై చేస్తున్నావు. ఎవరిని బతికినిచ్చావు ఈ రాష్ట్రాల్లో? 9 మాసాల్లో ఒక ఇల్లు అయినా పూర్తి చేసినటువంటి, ఒక ఇంటికైనా పేమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు చూసామా? ఆ రోజు జగనన్న కాలనీ అని చెప్పి ఒక ఊర్లు మైమరిపించే విధంగా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రాంతంలో తయారవుతుందనంటే జగనన్న కాలనీ. ఎవడైతే పేదవాడు ఉన్నాడో మేము పార్టీలు చూడాల, కులం చూడాల, మతం చూడాల, కేవలం అర్హత ఉంటే సరిపోద్దని చెప్పాము. అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటి పట్టా ఇచ్చాము, ఇల్లు మంజూరు చేస్తాము, ఇల్లు నిర్మాణం చేసుకుంటే తక్షణమే పేమెంట్ ఇచ్చాము. అనేక రకాలుగా పేద ప్రజలు ఎదుర్కొన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చెప్పి తెలియజేస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపేట లాంటివని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతోనే ఎంపీపీలు కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కూటమి నేతల ప్రలోభాలకు తలొగ్గలేదని, త్వరలో జరగబోయే మిగతా ఏ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇదే తరహాలోని విజయం సాధిస్తుందని, ప్రజలందరూ కూడా కూటమి 9 నెలల పాలనలో విసిగెత్తిపోయారని, మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పి ముత్యాల నాయుడు కానీ లేదంటే మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు తారువా నుంచి.